హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం, కామవరం గ్రామం, ఉర్గుంద క్షేత్ర సమీపం, ఆదోని మంత్రాలయముల మధ్య, కర్నూలు జిల్లా. నేను ఇప్పుడు మీతో వర్తమాన మహాభారతంలోని ధర్మ సూక్ష్మాలు అనే ప్లేలిస్ట్ పేరిట హాట్స్టార్లో, డిస్నీ హాట్స్టార్లో ప్రస్తుతం లభ్యమవుతోంది. ఒకప్పుడు మా టీవీలో ప్రసారమైనదట. వ్యాసభారతంపు కథే కానీ కథనంలో చాలా మార్పులు ఉన్నాయి, కథలో కూడా చిన్ని మార్పులు ఉన్నాయి. ఈ సీరియల్ నేపథ్యంలో ప్రపంచాన్ని ఆవరించి కొన్ని శతాబ్దాలుగా నడిచినటువంటి గూఢచర్య వలయపు యొక్క దుర్మార్గం శకుని పాత్ర నేపథ్య రూపేణ ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంతో ఈ గూఢచర్య హిందూ ధర్మమే కాదు, మానవతా ధర్మ ద్వేషం ఉన్నటువంటి గూఢచర్య వలయానికి, మానవత్వాన్ని ప్రోధి చేసే ప్రయత్నంలో ఉన్నటువంటి మరో గూఢచర్య వలయానికి జరుగుతూ ఉన్నటువంటి మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధపు రీతిని, స్థితిగతుల్ని మీకు వివరించేటందుకు ఈ వీడియోల మాలిక చేస్తున్నాను. ఇది 8వ ఎపిసోడ్లో 2వ భాగం అండి. 9 నిమిషాల నుండి 17 నిమిషాల వరకు ఉన్నటువంటి వీడియో భాగాన్ని ఇప్పుడు నేను ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధపు నేపథ్యంలో వివరిస్తూ ఉన్నాను. పాండు పట్టాభిషేకం లాంఛనంగా తెర మీద తొలిగా ఈ భాగం స్టార్ట్ అయ్యేప్పుడు పాండు రాజుకి లాంఛనంగా పట్టాభిషేకం జరుగుతూ ఉంటుంది. కృపాచార్యుడు మంత్ర విధులు, అభిషేకం పాలతోనూ, పాండు అలంకారం కూడా శంతనుని నగలు, కిరీటము యథాతథంగా ఉంటాయి. అటువంటి ఇది నడుస్తూ ఉన్నప్పుడు మిగిలిన పాత్రలన్నీ యథారీతి తమ భావనలు వ్యక్తీకరిస్తూ ఉంటాయి. భీష్ముడు సంతోషంగా, విదురుడు సెక్యూర్డ్గా ఒక చక్కని చిరునవ్వుతో, రాజమాత లాంఛనంగా ఉంటుంది. ఆమె దగ్గర ఏ భావ ప్రకటన పెద్దగా ఉండదు, సందిగ్ధత నుండి ఇంకా ఆవిడ తేరుకోలేదన్నట్టే ఉంటుంది. సబలుడు, సుధర్మలు విషణ్ణ వదనాలతో ఉంటారు. ఎందుకంటే తమ అల్లుడు రాజు అవుతాడు అనుకుంటే, సమ్రాట్ అవుతాడు అనుకుంటే, పాండురాజు అవ్వడం వాళ్ళకి అసనిపాతమే కదా. ఇక అంబిక అయితే విచలితమై ఉంటుంది. అంబాలిక తన కొడుకు రాజు అవుతున్నాడు కదా అన్న ఆనందంలో కూడా ఉండదు. ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకుంటే సందిగ్ధతలో ఉంటుంది. ఈ దీంట్లో నేపథ్యంలో శకుని సభ నుండి చాలా కోపంగా నిష్క్రమిస్తాడు. అతడు ప్రారంభమైతే తన చెల్లెలికి అన్యాయం జరిగింది. వ్యాసభారతంలో కొన్నిటిలో, అంటే గీతా ప్రెస్ వారి దాంట్లో అయితే చెల్లెలుగానే చెప్పబడుతుంది ఈమె గాంధారి. అంతకుముందు నేను చదివిన వీటిల్లో అయితే సబలుడుకున్న 100 మంది పుత్రుల్లో ఇతడు శకుని చివరివాడు. అక్క గాంధారి స్వదేశంలో శకునికి ఏమీ రాదు, ఏదో చిన్న చితక పదవి వస్తుంది, ఎందుకంటే అగ్రజుడికి రాజ్యం ఉంటుంది కాబట్టి అక్కతో పాటు వచ్చేసాడు. రాజుగారి బామ్మర్ది బాగా చెల్లినాడు. ఇక్కడైతే ఇతడు సబలుడికి ఒక్కడే పుత్రుడుగాను, రాజ్యానికి వారసుడుగాను, తదుపరి ఎపిసోడ్స్లో అతడే మహారాజుగాను, అయినా కూడా తన రాజ్యం వదిలిపెట్టేసి వచ్చే, ఎందుకంటే గాంధారం చాలా చిన్న చితక రాజ్యం. అక్కడ రాజుగా ఉండడం కంటే ఇక్కడ హస్తినలో రాజుగారి బామ్మర్దిగా ఉంటే తనకు నడిచే హవా ఎక్కువ, ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. సరే, ఈ నేపథ్యంలో శకుని సభ నుండి నిష్క్రమించాక ఒక గదిలో పాచికల ఆటపటం, పాచికలతో వాటిని ఎగరేస్తూ క్రుద్రతతో ఉంటాడు. అంతలో సుబలుడు, సుధర్మ వస్తారు. తల్లి అంటుంది, పుత్ర శకుని, మన ప్రయాణానికి సన్నద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది అని అంటే, ఇతడు ఎంత కుశ్చితపుగా భావ ప్రకటన ఉంటుంది. శకుని తాలూకు
ఆ గుడ్లగూబలు గబ్బిలాలోనే కూస్తున్నట్లుగా ఉన్నటువంటి జింగిల్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్గా వస్తూ ఉంటుంది. ఇతడు పాచికలతో శకుని మెలోడ్రామా డైలాగులు కొడుతూ ఉంటాడు. లే చండాల, లే పిశాచమా, పితృదేవుని ఆదేశం వెళ్ళాలి కదా అంటూ. ఆ సబలుని ముఖంలో తిరస్కారపు చూపు, విసుగు, కొడుకు అతి పట్ల, కాపట్యం పట్ల మళ్ళీ మొదలెట్టాడ్రా బాబు అన్నట్లుంటుంది. సబలుడు, ఎందుకు ఇలా పరిహాసం చేస్తున్నావు పుత్రా అంటే, అదేమీ లేదంటూ పరిచారికల్ని బయటకు పొమ్మని కటువుగా ఆజ్ఞాపిస్తాడు శకుని. అని ఆ తదుపరి అంటాడు సబలుడితో, మన గాంధార ముఖ్య పట్టణం పురుషపురం కదా, ఇక నుంచి నపుంసకపురం అని చెప్పుకుందాం. నేను నా పాచికలతో అదే చెప్తున్నాను వెళ్దామని, అవి సిద్ధంగా లేవు. ఎందుకంటే నేను నా పాచికల్ని నా అరచేతిలోనే పెట్టుకున్నాను, కానీ మీరైతే మన జీవిత పాచికలు భీష్ముని చేతికిచ్చారు అంటూ తండ్రిని చాలా నిందిస్తూ, మనకెవ్వరికీ గాంధారి బాధ పట్టదు కదా, గాంధారిని ఇప్పుడు ఆమె రాతకు ఆమెను వదిలేసి వెళ్ళిపోవడమే. గాంధారి తన విధిరాతని స్వీకరించింది, కానీ గాంధారి విధిరాతని, నుదుటి రాతని ఇతడు స్వీకరించాడు. అలా అంటూ, సరే మన ముఖ్య నగరాన్ని నపుంసకపురం అని పెట్టుకుందాం అని అంటాడు. ఏమో నిజానికి తదుపరి కాలంలో నపుంసకులే రాజులవుతారన్నట్లుగా ఉంటుంది అతడి ప్లానింగ్. ఇక ఈ దీంట్లో ఉండగానే సబలుడు, సుధర్మ ఎట్లా ఈ పరిస్థితిని దాటించాలి, శకుని వినడు, వీడు పర్వర్టెడు. దీంట్లో ఉండగానే అతడు తన బాకు తీసుకొని తొడ మీద గట్టిగా పొడుచుకొని గాయం చేసుకుంటాడు. ఇక అప్పటి నుంచి కుంటి కాకి నడక తెచ్చుకుంటాడు. చేతులు ఇలా విసిరేస్తూ అక్కడ నడక, కుంటి నడక నడుస్తూ కుంటి కాకి నడిచినట్టే ఉంటుంది. వెంటనే పాపం సుధర్మ చాలా కలవరపడిపోతుంది. కొడుకు కదా, పుత్రా ఎందుకు ఇలా గాయం చేసుకున్నావు అని అంటే, నేను గాంధారాన్ని వెనకే వదిలొచ్చాను, మీరు వెళ్ళండి, నేను రావడం లేదు అని చెప్పి తల్లిదండ్రులను వదిలించుకుంటాడు. అక్కగారి రాజుగారి బామ్మర్దిగా హస్తినలో స్థిరపడడానికి ప్రయత్నిస్తాడు. వంక గాంధారి సామ్రాజ్ఞి అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. సరే, కార్యనిర్వాహక సామ్రాట్ అయ్యాడు కదా ధృతరాష్ట్రుడు. పాండురాజు అడవికి వెళ్ళిపోయిన తర్వాత లేదా మరణం తర్వాత మరి ఆవిడ సామ్రాజ్ఞి అయ్యింది కదా, అప్పుడేమన్నా విడిచిపోతాడా? పోడు. అస్సలు ఇక్కడ గాంధారి సామ్రాజ్ఞి అవ్వడమా అవ్వకపోవడమా ఇవన్నీ కాదు, ప్రజాశ్రేయస్సు అన్న ప్రశ్నే ఉండదు అతని దగ్గర. అది అతని అహము, స్వార్థము. శ్రీకృష్ణుని విశ్లేషణకు కూడా దీన్నే చక్కగా విశదీకరిస్తాడు ఆయన ఊయల్లో. అటు ఇటు తిరుగుతూ ఆశలకి నిరాశలకి మధ్య ఊగేటటువంటి ధృతరాష్ట్రుడి హృదయాన్ని సూచిస్తుందా అన్నట్టు ఈ మెల్లిగా శకుని అనబడే ఒక జాతి పరిణామం ఎలా ఉంటుందో శ్రీకృష్ణుడు ఇక్కడ విశ్లేషిస్తాడు. తమకి అన్యాయం జరిగితే న్యాయాన్ని కోరాలి, అది కరెక్టే, ధర్మమే, కానీ ప్రతీకారాన్ని కాదు. న్యాయం అంటే ఏమిటి? కృష్ణుడు చాలా సూటిగా అడుగుతాడు, మీరే ఆలోచించండి అంటూ కూడా తన సమాధానం చెప్తాడు. అన్యాయం చేసిన వారు పశ్చాత్తాపం పొందాలి. అన్యాయాన్ని అంటే మరోసారి అలాంటి అన్యాయం ఎవరికీ చెయ్యనంత పశ్చాత్తాపం పొందాలి. అలాగే అన్యాయానికి గురైన వారు మళ్ళీ ప్రేమ, విశ్వాసాలతో శాంతిని పొందాలి. కానీ హృదయంలో ధర్మం లేనివారు న్యాయానికి బదులు ప్రతీకారాన్ని కోరుతారు. ఈ నేపథ్యంలో సైకో సీరియల్ కిల్లర్ సినిమాలు తమ బాధని సమాజానికి ఎన్నో రెట్లు అధికం చేసి ఇవ్వడం. శ్రీకృష్ణుడు అదే అంటాడు, తమ బాధని ఎన్నో రెట్లు అధికం చేసి ఇతరులందరికీ, తమకు అన్యాయం చెయ్యని వారికి కూడా. అది హృదయంలో ధర్మం లేని వాళ్ళు చేసే పని. న్యాయానికి ప్రతీకారానికి మధ్య అంతరం బహు సన్ననిది, దాని పేరే ధర్మం. ఎంత గొప్ప మాట! న్యాయానికి ప్రతీకారానికి మధ్య అంతరం చాలా సన్ననిదట, అదే ధర్మం. ఎంత గొప్ప మాట అనిపిస్తుంది నాకు.
కొన్ని దశాబ్దాల క్రితం యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్ల సాక్షిగా హిందీ సహా భారతీయ భాషలన్నింటిలో కనీసం 10 ఏళ్ల పైగా పగా ప్రతీకారాలే నేపథ్యంగా ఉన్న సినిమాలే. తనకి ఒక ఆడది అన్యాయం చేస్తే ఆడాళ్ళందరినీ చంపేసే శనివారం నాది లాంటి నవలలే. సమాజాన్ని పతనావస్థకు తీసుకెళ్ళడానికి వేసిన పక్కా ప్లాన్. ఇటీవల ఆ మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్, అతడు కూడా యాంగ్రీ యంగ్ మ్యాన్, ఆ సినిమా ఏదో నాకు గుర్తులేదు పేరు, తన చేతి మీద గుర్రం బొమ్మ ఏదో వేసుకున్న ఒక తీవ్రవాదో టెర్రరిస్టో లేకపోతే ఇంకొకడో ఇతడి కుటుంబాన్నంతా చంపేస్తాడు. ఇతడి తండ్రో అన్నో పోలీస్ ఆఫీసర్ అయినంత కారణంగా ఇతడు చిన్నపిల్లవాడు ఎక్కడో దాక్కుంటాడు. తర్వాత పెరిగి పెద్దయి తాను పోలీస్ ఆఫీసర్ అయ్యి దీన్నే నిపులాంటి మనిషి అన్న పేరుతో ఎన్టీ రామారావుతో కూడా చేసినట్టున్నారు. పలు భాషల్లో పలుసార్లు. ఇక చివరికి మొన్న రామ్ చరణ్ కూడా ఒక 5-6 ఏళ్ల క్రితమో ఒక 10 ఏళ్ల క్రితమో మళ్ళీ అదే సినిమా యాజ్ ఇట్ ఈస్గా కూడా చేశాడు. అది పగల్ని, ప్రతీకారాన్ని, శాంతిని, సహనాన్ని, ప్రతీకారం తీర్చుకోవడం అన్నదానికంటే ఎవరు తనకు అన్యాయం చేశారో వాళ్ళ మీద న్యాయం కోసం పోరాడాలి. బదులు వాళ్ళ మీద తాము ప్రతీకారం తీర్చుకుంటే వాళ్ళకి తమకి తేడా ఉంది. ఇక అలాంటి నేపథ్యంలో ఒక ఆడది తమకు అన్యాయం చేస్తే ఆడాళ్ళందరినీ చంపేసే కమల్ హాసన్ శ్రీదేవులతో కూడాను ఎర్ర గులాబీలో ఏదో సినిమా ఉంది. కోకొల్లలుగా ఉదాహరణలు, నవలలు. ఇలా ఇది ఎంత క్రికెట్ ప్లాన్ ఒకసారి ఆలోచించండి. సమాజంలో శాంతికి బదులు అశాంతిని, సహనానికి బదులు న్యాయానికి బదులు ప్రతీకారాన్ని విచ్చలవిడిగా ప్రచారం చేస్తే ఇదిగో సమాజంలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మలేని స్థితిలోనే ఉన్నారు. అపనమ్మకమే బేస్గా తయారైంది సమాజం. ఇదిగో నెగిటివ్ యాటిట్యూడే ప్రధానమైపోయి ఉన్నది. ఎవరిని నమ్మే స్థితి లేదు. నమ్మిన వాడు దగా చేయబడ్డం కూడా ఉన్నది. కాబట్టి ఈ స్థితికి లాగింది శకుని వంటి నకిలీ కణిక వ్యవస్థే. దీన్నే గీతాచార్యుడు చాలా స్పష్టంగా విశదీకరించాడు. మీరు ప్రయత్నించి చూడండి, పరిశీలించి చూడండి. ఇది నిజమే అనిపిస్తే 10 మందికి ప్రచారించండి. వీడియో చూసినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓం.